కానీ మంచి రెస్పాన్స్ నాకైతే మాత్రం అద్భుతం ఫీడ్బ్యాక్ వచ్చింది దానికోసం. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అన్న. షార్ట్ ఫిల్మా? చాలా మంది మామూలు వ్యక్తులు కూడా నాకు చూసి రిప్లై ఇచ్చారు, సూపర్ బ్రో, చాలా మంచి మెసేజ్ అన్నారు అన్నమాట. ఇంకా మీరు బాగా యాడ్ చేసి చెప్పారు నాకన్నా. అవునా? అయితే మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీసాము. షార్ట్ ఫిల్మ్ పేరేంటి ప్రవీణ్? తెలీదా మరి వినుగూడలో ఉన్నది? గాయం మాన్పిన స్నేహం. సో షార్ట్ ఫిల్మ్ ఇద్దరం కొలాబరేట్ అయ్యి యూట్యూబ్ ఛానల్లో పెట్టాము. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ కమెంట్ ఆన్ ఇట్. అంటే చాలా సరదాగా క్యాజువల్ గా తీసాము. 2 రోజులు సెలవు దొరికిందని చెప్పి సరదాగా తీసాము. అది ఏంటంటారు, సో సోఫిస్టికేషన్ ఏమి ఉండదు, వెరీ క్యాజువల్ గా మా దగ్గర ఉన్న మొబైల్ డివైజెస్ తోనే అండ్ ఆడియో కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ బట్ వీ ట్రైడ్ అవర్ బెస్ట్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్. అండ్ తక్కువ స్పాన్ లోనే తీయడం జరిగింది, 2 days లోనే. సో ప్లీజ్ డూ వాచ్ ది గాయం మాన్పిన స్నేహం. చాలా మంది ఏంటి అర్థం కాదనుకుంటున్నారేమో బహుశా, కానీ ఏం లేదండి, ఒక గాయం ఉంటది, దాన్ని మానిపింది ఏంటంటే స్నేహం అనమాట. సో అదే కాన్సెప్ట్. సో మీకు బాగుంటది, అర్థమవుతుంది, లోపలికి వెళ్ళాక అర్థమవుతుంది. మామూలుగా అనుకుంటారు స్నేహం మానిపింది గాయం అనొచ్చు కదా అని. లేదు, షార్ట్ ఫిల్మ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అందులో మన వికాసం చాలా మంచిగా యాక్ట్ చేశారు. అయితే మంచిగా అంటే మామూలుగా సూపర్ హిట్ అనమాట. చాలా మంది నాకు కమెంట్ చేశారు చాలా బాగా చేశారని. నేనే బాగా చేయదన్నారు. సో నాకు తెలిసి బాగా చాలు ఏదైనా కానీ షార్ట్ ఫిల్మ్ అయితే చూడండి. అది 6 గంటలు పెట్టిందన్న. 6 గంటలు పెట్టిందా? మరి ఎడిట్ చేయడానికి ఎంత 20, మనం 2 నిమిషాలు 3 నిమిషాలు అనుకున్నావా, అదేమో 26 నిమిషాలు వచ్చింది మొత్తం చెక్ చేస్తే. నేను క్లియర్ చేశాను 26 నిమిషాలది. మరి 6 నిమిషాలు తీసుకోవాలంటే అంత కష్టం. నిజమే, చాలా కష్టం. అయితే లెఫ్ట్ వెళ్దామా? వెళ్దాం. ప్రశాంతంగా ఉంటుంది, గోవాలు ఉంటుంది, జనాలు ఉంటారు. నిజమే. మొత్తానికి చేసాం. మీరు అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు చూస్తే మంచిగా మాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. ఎందుకంటే సో మేము ఇంకా అప్కమింగ్ లో చాలా వీడియోస్ చేయడానికి మాకు హెల్ప్ అవుతుంది. సో మా అప్కమింగ్ షార్ట్ ఫిల్మ్స్ మేము చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఈ షార్ట్ ఫిల్మ్ మీరు చూడాలి. ఈ షార్ట్ ఫిల్మ్ చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ షార్ట్ ఫిల్మ్ పేరు మర్చిపోవద్దు, స్నేహం మాన్పిన గాయం. గాయం మాన్పిన స్నేహం అనుకుంటారేమో, గాయం మాన్పిన స్నేహం. సో దీన్ని ఎందుకు ఇలా పెట్టారు, అసలు ఈ టైటిల్ ఎందుకు ఇలా చేసాం, అసలు ఈ టైటిల్ మేము చాలా కాలం ముందే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, చాలా గొడవలు అయినప్పటికీ కూడా అల్లు అరవింద్ గారితో గొడవ పడి ఇది మేము ముందు రిజిస్టర్ చేయించుకున్నామని. ఏంటి మనం ఇంకోటి రెడీ చేసాం ఆల్రెడీ. ఏంటది? షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది దగ్గర. ఏంటది, దేనికి సంబంధించి? అది ఒక తండ్రి ప్రేమ కోసం. తండ్రి ప్రేమ కోసం మా బాబు రెడీ. ఆ బాబుతో చేసేది కాదు, పెద్ద బాబుతో చేసేది. అమ్మో, అంటే చాలా పెద్ద కాన్సెప్ట్ లా ఉంది ఇది. సో గతంలో ఈ షార్ట్ ఫిల్మ్ కన్నా మంచి అవుట్పుట్ రావాలని అనుకుంటాను. అవుట్లైన్స్ అన్ని ఇచ్చాను. సో మీకు స్క్రిప్ట్ వస్తుంది, మాట్లాడదామని వచ్చాను. కానీ మీరు వాళ్ళదేనా తెలుసన్నా? ఇప్పుడు అలకదన్నా, మనిషి అనుకో ఆగరా అంటే అవుతాడు, అది ఆవు కదన్నా. ఎక్కేసి తొక్కేస్తే పరిస్థితి కన్నా అది వాళ్ళదే కదా, ఆకలేసేసి కింద పెట్టే గ్యాప్ లోనే మీద ఎక్కేస్తాం. అదే అంటాను నేను. రిస్క్ కొంచెం జాగ్రత్త చూసుకోలేదు. మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాను మరి? మళ్ళీ మీకు డేట్స్ ఎప్పుడు మీరు? డేట్స్ యాక్చువల్లీ డిసెంబర్ అంతా కూడా బిజీ ఉంటది, చాలా బిజీగా ఉంటది. నీకు ఇంకా బిజీగా ఉంటది. డిసెంబర్ లో నువ్వు అనుకుంటే ఇంకేదో టైంలో అలా షార్ట్స్ ప్లాన్ చేసుకుని ఉన్న టైంలో ఆర్గనైజ్ చేసుకుని చేయడం. మనం ఎలాగో ఫుల్ టైం యూట్యూబర్స్ కాదు. సో అయితే డిసెంబర్ లో మీరు అనుకుంటే ఒక 2 days పడుతుంది, ఎలాగైనా మనకు కావాలి. మరి 2 days ఎలాగని మనకి ఎప్పుడు సెకండ్ సాటర్డే వస్తుందేమో బహుశా. సెకండ్ సాటర్డే అంతే. సెకండ్ సాటర్డే ప్లాన్ చేసుకుంటే అయిపోద్ది. అది నాకు తెలిసి అది ఎవరితో పని లేదు, మీరు నేను ఉంటే సరిపోద్ది. ఇంకొకరు ఉండాలి, ముగ్గురుతో అయిపోద్ది ఆ షార్ట్ ఫిల్మ్. అండ్ ఇంకోటి 1 day లో కంప్లీట్ అయిపోద్ది. దీనిలాగా ఇవన్నీ కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది బయట. అవుతారు సింగిల్ ఒక్క రోజులో అయిపోయేదే అది. కానీ చాలా మంచి కాన్సెప్ట్, అది చాలా బాగుంటది.
అంటే ఒక తండ్రి కొడుకుల మధ్య ప్రేమ దీని గురించి ఉంటుందా? ప్రేమ అంటే ఇప్పటివరకు చాలా ప్రేమ చూసుంటాం కానీ బహుశా తెల్లమన్నా బాగుంది Okay. కదా, ప్రశాంతంగా ఉంది. కానీ అది అలాంటి ప్రేమ ఏదో రొటీన్ ఉండదు, అది ఆ, చాలా బాగుంటది, చాలా అర్థవంతంగా ఉంటది. అది కూడా షార్ట్ లోనే ఉంటది. అది కూడా అంటే మనం దీన్ని తీసాం కదా, దీనిలాగే అయిపోయిందా అన్న విధంగా ఉంటది అనమాట. చూసారా మన షార్ట్ ఫిల్మ్ చాలా మంది నాకు చెప్పారు ఏంటంటే ఉమ్, అంతవరకు అయిపోయింది ఏంటి అని అన్నారు అన్నావా, ఇంకా ఆ. కొంచెం పెంచితే బాగున్నారు. కానీ ఎంత ఉండాలన్నావా? లెంత్ ఉండాలన్నారు, కానీ మనం అనుకున్నది ఇంకా తక్కువ కదా. మనం యాక్చువల్లీ 1 minute అనుకుని ప్లాన్ అసలు 1 చేసాం. minute షార్ట్ ఫిల్మ్ అనుకున్నాం, మహా అయితే 1 కాదు 2 అనుకున్నాం, కానీ అది 6 minutes కి వెళ్ళిపోయింది. అయితే మనం అప్కమింగ్ ముందు దీని సంగతి చూస్తే అవును, ఖచ్చితంగా ఈ షార్ట్ ఫిల్మ్ గురించి మాత్రం మీరే మీరు- మాట్లాడారు, అందరూ మాట్లాడారు, అందరూ వచ్చారు. మీరు ఇది ఇప్పుడు గాయం మాన్పిన స్నేహం అని ట్యాగ్ దానికోసం వేసి కాదు. షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది, కింద ట్యాగ్ లో ఉంది చూడండి అండ్ కమెంట్ చేయండి, ఏదో ట్రై చేసాం కుర్రోళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పి మాట్లాడుతున్నాం. వీడియో ఇది సెపరేట్ గా దాని గురించి పెడతాం, గాయం మాన్పిన స్నేహం పెడతాం ట్యాగ్. ఓకే ఏంటి అప్పుడు ఏంటి గాయం మాన్పిన స్నేహం అన్నారు, షార్ట్ ఫిల్మ్ అంటున్నారు, పెట్టండి. రివ్యూ. ఆ. ఇది మన షార్ట్ ఫిల్మ్ మనం మనమే. ఇప్పుడు మనం పెద్ద పెద్ద క్రియేటర్లు కాదు కదా, మనం అవును. ఉన్న దాంట్లో మనం హ్యాపీ కదా. మనం కరెక్టే చేసుకున్నాం. కరెక్టే. ఇప్పుడు 10 మంది కూర్చోబెట్టడానికి మనం ఏమో పెద్ద 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 క్రైన్లు వాడామా, లేకపోతే జిమ్మి కెమెరాలు వాడామా, లేదు ఏమీ వాడలేదు. మనం ఉన్న దాంట్లో చేసాం. మనమే అవును. అందులో డైరెక్టర్లు, మనమే ఎడిటర్లు అన్నీ కదా. అవును. సో ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ మన ఏంటంటే మైనస్ నేను చూసిన అందులోని ఉమ్, కెమెరా ఇంకొంచెం బెటర్ వాడితే అవును బాగుంది. ఎందుకంటే ఎడిటింగ్ అంతా పక్కగా చూసుకున్నాం, బట్ అవుట్పుట్ చూసారా కొంచెం అంటే ఉమ్. కెమెరా ఫుటేజ్ వేరు, దీని వేరే అవును, తెలిసిపోయింది కదా, actually. క్లియర్ గా తెలిసింది కదా. అవునవును. కొంచెం 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 బాగుంటది అంటే మనం డీటెయిల్ కనిపిస్తాం కదన్న, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అది సరిగ్గా అవునవును, తీసుకోకపోవడం సినిమాటిక్ వల్ల ఎఫెక్ట్స్ అవి కొంచెం రాలేదు. మిస్ అయ్యాయి. ఏదో నార్మల్ గా వచ్చింది, బట్ పర్లేదు. మనం అనుకున్న దాంట్లో 2 days లోనే మంచిగా చేసి 3rd day రిలీజ్ చేస్తాం. ఉమ్. చెప్పను మీకు ఆల్రెడీ, నేను మీరు డ్యూటీ వెళ్ళే లోపల ఇచ్చేస్తాను చెప్పాను. మీరు రేపు వెళ్తాను, ఈరోజు నైట్ రిలీజ్ చేస్తాం, కానీ మీరే షేర్ చేయలేదు దాన్ని. లేదు అదే ఇక్కడ బాధగా నేను ఉంది. ఇప్పుడు దాని గురించి సెపరేట్ గా గాయం మానిపిన స్నేహం రివ్యూ పెట్టామంటే దాని ఉద్దేశం ఏంటి, ఆ ముందు ఒక షార్ట్ ఫిల్మ్ చూడండి అండ్ రివ్యూ చెయ్యండి అని మనం అడుగుతున్నారు. ఏంటి వ్యూవర్స్, మీరు ఖచ్చితంగా మీరు గాయం మానిపిన స్నేహం చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. టెక్నికాలిటీస్ మాట్లాడొద్దు, ఒక థీమ్ బేస్డ్ వెళ్ళాము. ఉమ్. సో ఆడియోది కొంచెం ప్రాబ్లం ఉంది అని అనిపించింది మాకు, బట్ షార్ట్ స్పాన్ కాబట్టి వి మనం కుడెంట్. కూడా నేను ఎప్పుడైనా కరోనాలో తీసిన షార్ట్ ఫిల్మ్ మళ్ళీ ఈ మధ్యలో ఫస్ట్ పట్టుకోలేదు కదా, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చేస్తాం కానీ షార్ట్ ఫిల్మ్ చేయలేదు కదా ఈ మధ్యలో. మొత్తం అవునవును. పడే ఎక్కడెక్కడో పోయాయి అన్ని, మళ్ళీ అన్ని పెట్టుకొని చేద్దాం నెక్స్ట్ టైం ఖచ్చితంగా. ఎక్కడ మనం డిస్కౌంట్ చేయొద్దు. సో మీరు కూడా మమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఒక మంచి థీమ్ చెప్పండి. మేమైతే ఇప్పుడు నెక్స్ట్ అనుకుంటున్న థీము నిజంగా ఎవరిదైనా స్క్రిప్ట్ ఉంటే చెప్పమనండి, మనం కాంటాక్ట్ అవుదాం. ఎందుకంటే మంచి అవుట్పుట్ తీసుకొస్తాం, కొంచెం అవసరమైతే డబ్బులు పెట్టి, అప్పుడు బాగుంటది కదన్నా. అవును ఓ అవును హై రేంజ్ లో చేయొచ్చు. సో అలా ట్రై చేద్దాం ఫ్రెండ్స్, ఏమనుకోద్దు మరి. ఈసారి షార్ట్ ఫిల్మ్ మాత్రం చూసి కమెంట్ చేయండి, రివ్యూ ఇవ్వండి. ఉంటాం మరి, జాగ్రత్త, ఓకే బాయ్. బాయ్.